క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ దగ్గర నుంచి కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. అసలు ఈ ఆగిపోయే ప్రాజెక్ట్కి ఏమాత్రం అనుమతులు లేనటువంటి ప్రాజెక్ట్కి, అటవీ శాఖ నుంచి అనుమతులు లేనటువంటి ప్రాజెక్ట్కి, అసలు భూసేకరణ జరగనటువంటి ప్రాజెక్ట్కి మీరు పనులు మొదలుపెట్టి 1067,74 రూపాయలు బిల్లులు తీసేసుకున్నాడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్. ఆయన ఇది 100కు 100% ఆయన బొక్కసం లేకపోయింది. పోని చుక్క నీళ్ళు వచ్చినాయి ఆడన్నా, లాస్ట్లో గవర్నమెంట్ మాత్రం ఇసుకు కూడా మళ్ళీ అమ్ముకోవాలని చూసి 3 రిజర్వాయర్లు నిమిత్తం 2,144 కోట్లతో మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. ఏవంటే అవి ముదివేడు రిజర్వాయర్ అంచనా వ్యయం 500 కోట్లు, ఖర్చు 167.87 కోట్లు. నేతిగుంటపల్లి రిజర్వాయర్ అంచనా వ్యయం 571 కోట్లు, ఖర్చు 484 కోట్లు. ఆవులపల్లి రిజర్వాయర్ అంచనా 482 కోట్లు, ఖర్చు 28 కోట్లు. ఎటువంటి పర్యావరణ అనుమతులు మళ్ళీ దీనికి కూడా లేవు. గేట్లు కుట్టకపోతే కూడా